वीडियो का समय ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमो एकदन्तं नमो देवास्तम नमो पुरजलकुलनि सुगुणंदासं गुणन्तपुरो मम भूरिण विजयकलामजवै उन्नडि भूरि पार्वती तनयना दिवानि गुणकेतन सरस्वती नमः वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मवक्त्रविशालाक्षी पद्मकेशरवर्णिनी नित्यं पद्मालयां देवी सामं पातु सरस्वती भगवती भारती अस्ते सजज्ञापः। लक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गरामेश्वरी दासीभूतसमस्तदेववनितां लोके कदीपां पुरां श्रीमन्मङ्गलाक्षरत्तयोगब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बीं सरसिजां देवे मुकुन्दप्रियाम्। नागेन्द्रहाराय त्रिलोचनाय पुष्पांबराय महेश्वराय पुष्पांबराय महेश्वराय नित्याय सुताय दिगंबराय तस्मै नारायण नमः शिवाय। वन्दे शम्भुमापतिं सुरवरं वन्दे जगत्कारणं वन्दे पुण्यभूषणं गुरुधरं वन्दे कुसुमापतिं वन्दे सूर्यशांशमभूनिलयं वन्दे मुकुन्दप्रियां वन्दे उत्तमनाश्रयं च वरदं वन्दे शिवं शाङ्करं। श्रीशैलवासा श्रीमल्लिकार्जुना अरुणाचलेश्वर मरणीयेश्वर काशी विश्वेश्वर दिव्येश्वर रामेश्वर कालेश्वर मुक्तेश्वर दुर्गामणेश्वर अर्धनारीश्वर नमो पार्वती पदे हर हर महादेव शंभो शंकर। श्रीरामपदविख्यातं सीतानन्ददायकं बालज्ञानप्रदानं वीरब्रह्मं गुरुं भजे। देवदेवी महादेवी देवदेवी महादेवी जगन्नाथस्वरूपिणी वीरब्रह्मेन्द्र मामाप्ये गोविन्दमापालमो सदा विष्णुपदारा श्रीमन्नारायणवल्लारा माता गोविन्दमापा समेत श्री जगद्गुरु श्रीमद्रा पूज्यमूर्ति वीरब्रह्मेन्द्र स्वामी वारि भक्तुలందరికీ जगद्गुरु श्रीमद्विराट పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రచించినటువంటి సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞాన గ్రంథమును పారాయణం ద్వారా ప్రవచనం ద్వారా వివరించి ఉన్నాము. కావున జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భక్తులందరికీ విన్నపం శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనవి. జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్రను ఎందరో మహానుభావులు యావత్ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి విషయం మనందరికీ విదితమే. జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాదపద్మములకు స్వాముల వారి భక్తకోటి శిష్యకోటి పాదపద్మములకు ముందుగా నమస్కారం. శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవితం గొప్ప సందేశాత్మకమైనది. ఆయన జాతి మత కులాతీతమైనటువంటి విశ్వకుటుంబ భావన కలిగిన వారు. అన్ని కులముల వారిని ఆత్మ శిష్యులుగా ఆదరించి అన్ని మతముల వారికి ఆత్మ ప్రబోధం చేసి
మమాత్మ సర్వభూతాత్మ అనే సూక్తికి ప్రత్యక్ష నిదర్శనముగా నిలిచినటువంటి భవ్యయోగి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణార్థం శ్రీ మతి విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రకృతంబ పరిపూర్ణాచార్యులను విశ్వకర్మ పుణ్య దంపతులకు సరస్వతి నది తీరమున 1608 సంవత్సరములకు సరియకు కీలకనామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి రోజున స్వామివారు అవతరించి ఉన్నారు, జన్మించి ఉన్నారు. అత్రిముని ఆశ్రమంలో శిశువుగా పెరిగా కర్ణాటక పాపాలని మఠాధిపతులు శ్రీ యనమద వీరభోజాచార్యులు వీరపాపమాంబ పుణ్య దంపతులకు దత్తపుత్రునిగా బాల్యం గడిపారు స్వామివారు. స్వామివారి మాతృభాష తెలుగు. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల మాతృభాష తెలుగు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రచించినటువంటి సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞాన గ్రంథము స్వామివారు తెలుగులోనే రచించి ఉన్నారు. బ్రహ్మంగారు తెలుగులో కాలజ్ఞానమే కాక కాళికాంబ సప్తసతి, కాళీ ముకుల గ్రంథములు, సిద్ధార్థ శతకం, వీర కాళికాంబ శతకం మొదలైన రచనలు చేసి అద్వైత ప్రబోధాన్ని మహాదేవుడు అందుబాటులోనికి తీసుకొని వచ్చారు. అలాంటి తెలుగువారైన జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి భక్తులవడం మనందరి పూర్వజన్మ సుకృతంగా ఖచ్చితంగా తెలియపరచవచ్చు. అవతార పురుషులైన స్వామివారు